అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నిన్నటిదనమాట. నిన్న ఆఫ్టర్నూన్ వీడియో. నిన్న ఆఫ్టర్నూన్ ఏంటంటే ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి బట్టలన్నీ వాష్ చేశాను. కానీ ఈ గ్యాప్లో ఒక రౌండ్ వర్షం వచ్చిపోయింది. ఆ వర్షం పడేదేదో ఒకసారి పెద్ద వర్షం పడ్డా లేకపోతే నాన్ స్టాప్గా పడ్డా ఏమనిపించదు, కానీ వర్షం వచ్చి పోయి మళ్ళీ ఎండొచ్చి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా ఆ వర్షం సంగతి పక్కన పెడితే ఇక నా పూజ గది సంగతి చూడండి. సగం అయితే సర్దాను, ఇంకా ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఎక్కడ సెట్ చేయాలి ఏంటి అనేది ఏమీ ఐడియా రావట్లేదు అనమాట. ప్రజెంట్ అయితే ఇంకా లోపల వరకు అయితే సర్దాను. లోపల ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ సర్దుకొని అంటే కింద న్యూస్ పేపర్ ఇంకా క్లాత్ అవన్నీ వేసి లోపలైతే సర్దుకున్నాను. ఎలా సర్దాను ఏంటనేది అంటే బాగుందా, ఒక లైన్ ఒక సీక్వెన్స్లో సర్దానా, ఏమన్నా చేంజ్ చేయాలా అనేది ఏమన్నా మీకు ఐడియా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసిన ప్రకారము ఫస్ట్ శివుణ్ణి సర్దిన తర్వాత వినాయకుడు ఇవన్నీ అయితే సర్దాను అనమాట. అంటే ఫస్ట్ ఈ సీక్వెన్స్ అలా ఫాలో అయ్యాను. శివుని తర్వాత శివుని ఫ్యామిలీ, తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా అయితే సర్దుకున్నాను. అంటే ఫస్ట్ అలా రావచ్చా లేకపోతే కార్నర్ ఎవరిని పెట్టాలి ఏంటనేది మీకు ఏమన్నా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. మామూలుగా అయితే లోపలైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా లోపల చేంజెస్ ఏమైనా ఉంటే తర్వాత చేయొచ్చు కదా అని చెప్పేసి అలా అయితే వదిలేసాను. కానీ ఇంకా పూజకి సంబంధించిన సామాన్లు అవన్నీ అయితే అలానే ఉన్నాయి చూడండి, అలానే పెట్టాను. ఇంకా అవి సర్దలేదు. ఇంకా ఈలోపు బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ అవి సెట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. నిన్న చెప్పాను కదా, ఇలా ఒక శారీతో కర్టన్స్ కుట్టించి అలా సెట్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది ఏంటి అనేది అని చెప్పాను కదా. ఇంకా ఈలోపే నేను ఏం చేశానంటే దాన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను అనమాట. అంటే అటు ఇటు ఎల్లో వచ్చి మధ్యలో రెడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఎక్కువ క్లాత్ అంటే 2 కర్టన్స్ ఒకదానికి ఎందుకని చెప్పేసి ఒక కర్టన్ని నేను హాఫ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే మనకి తొందర ఎక్కువ అనమాట. నాకు నచ్చింది, ఇలా చూస్తే ఎలా ఉంది అని చెప్పేసి పెట్టి చూశాను, బాగుంది అనిపించేసి ఇంకా నేనే ఓన్గా డెసిషన్ తీసేసుకొని బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సెట్ చేసుకోవాలని కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కట్ చేసిన తర్వాత ఏంటంటే కార్నర్స్ మనము కుట్టియాలి కదా, లేకపోతే పీచులుగా అలా లేసి అంత చూడ్డానికి కూడా బాగోదు, క్లాత్ కూడా ఖరాబ్ అయిపోతుంది. కానీ నేను ఏంటంటే ఇంకా తొందర ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా కట్ చేసి కట్టే వరకు ఆగదు అనమాట మనకి. అందుకే ఇంకా అవన్నీ శారీ అంతా మొత్తం హాఫ్కి అంటే టాప్ టు బాటమ్ అంటే పొడవుగా కట్ చేశాను అనమాట, అడ్డంగా కాదు. ఆ పొడవుని హాఫ్కి కట్ చేశాను. అలా కట్ చేసినప్పుడు ఏంటంటే అటు కార్నర్ ఇటు కార్నర్లో వచ్చి మధ్యలో వేరే కర్టన్, ఇప్పుడు మెరూన్ సెట్ చేశాను కదా అది పెట్టొచ్చు కదా అని అలా ప్లాన్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇంకా ఒక శారీని ఇన్ని రకాలుగా వేస్ట్ చేశాను. నిజంగానే నాకు వేస్ట్ అని అనిపించింది. ఎందుకు ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్లో చెప్తాను. మొత్తానికైతే కట్ చేశాను. కట్ చేసి అయితే హ్యాంగ్ చేశాను. హ్యాంగ్ చేశాక ఏం జరిగింది ఏంటనేది చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ 6:30కి అలారం పెట్టుకుని 7కి లేసాను. ఇంకా ఎండ వస్తుందని చెప్పేసి ఇక అన్ని బ్లాంకెట్స్ అన్నీ అయితే వాష్ చేశాను. వాష్ చేసి ఇక అవి డ్రై అయ్యేలోపు ఇంకా ఇల్లు అయితే సర్దుకుంటున్నాను. ఒక పక్క కర్రీ రైస్ అవుతుంది. అవి అవుతున్నప్పుడే ప్యారలల్గా నేనైతే ఇంకా ఈ షెల్ఫ్ అయితే అలానే ఉండిపోయింది. అంతకుముందు పూజ గదిలాగా ఈ 2 షెల్ఫ్లు యూజ్ చేశాను. ఇంకా పూజ గదిని సెట్ చేసుకున్నా కదా, ఇంకా అక్కడ సామాన్లన్నీ తీసేసా కదా, ఖాళీగా ఉండిపోయింది. ఇంకా అది క్లీన్ చేసుకొని అందులో ఏమన్నా సామాన్లు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంత నీట్గా అయితే తుడుస్తున్నాను. ఈ మధ్య నేను దేవుడి ఫోటోలు కానీ ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు ఏవైనా సరే క్లాత్ మీద అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే న్యూస్ పేపర్ యూజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఇంకా అలా వాడకూడదు అంటున్నారని చెప్పి ఇంకా జాకెట్ ముక్కలు అవి వస్తుంటాయి కదా, వాటి మీద అయితే అరేంజ్ చేస్తున్నాను. 1 మంత్ అయింది. 1 మంత్ అయినా సరే చూడండి ఎంత డస్ట్ ఉందంటే. ఇంకా ఈ ఇల్లు
వచ్చాక ఏంటంటే నాకు ఎవ్రీ మంత్ ఇల్లు దులిపే పని బాగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే 1 మంత్కి ఇంత డస్ట్ వచ్చింది. ఒక చేత్తో వీడియోస్ తీసి ఒక చేత్తో సర్దుతున్నాను. అందుకే కొంచెం వీడియో చూడ్డానికి అంటే ఒక ప్రాపర్ ఫ్రేమ్లో అయితే లేదనమాట. సగం సగం ఉంది, ఏమనుకోకండి. అంటే ఒక చేత్తో వీడియో షూట్ చేస్తే ఒక చేత్తో సర్దుతున్నాను కదా, అందువల్ల. ఈ స్టాండ్కి పెట్టి అంత ఓపిక లేదు. ఎందుకంటే ఒక పక్క వంట చేస్తున్నాను, ఇంకా వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉంది. ఆ బట్టలని ఆరేయాలి, ఎక్కడ వర్షం వస్తుందో ఏమో ఈ గ్యాప్లో అన్నీ, అదొక టెన్షన్. ఇంకా ఇది కూడా సర్దేసుకోవాలని ఈ హడావుడి అనమాట. అందువల్ల ఇంకా అంత డెడికేటెడ్గా వీడియోస్ తీయడానికి కుదరలేదు. కానీ వీడియో ఎలాగైనా తీయాలని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అవన్నీ తీసేసుకున్నాను. ఆ పువ్వులు అవన్నీ అయితే నేను సపరేట్గా ఒక కవర్ అయితే పెట్టుకుంటాను అనమాట. అంటే దేవుడికి పూజ చేసిన పువ్వులన్నీ మామూలు చెత్తతో కలపను, సపరేట్గా కవర్ అయితే పెట్టుకుంటాను. అంటే చెత్త పడేసేటప్పుడు అన్నీ ఒకే దగ్గర పడేస్తాను, కానీ కలిపి పడేయను అనమాట. సపరేట్గా ఫ్లవర్స్ అవన్నీ పూజకి సంబంధించి వాడినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ కవర్లో పెట్టి సపరేట్ చేసి పెడతాను అనమాట. అన్నీ కలపను, ఎందుకంటే మనం ఫుడ్ వేస్టేజ్ అన్నీ పడేస్తాం కదా, అందులో నాన్ వెజ్ కూడా ఉంటుంది, ఇంకా అవేవో ఉంటాయి చెత్త, అదంతా పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ కలపకూడదని చెప్పి సపరేట్గా ఉంచుతాను. కానీ చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక అన్నీ కలిపి ఒకేసారి వేస్తాను. ఇంకా వాళ్ళు ఎలా సపరేట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ నా వరకు నేనైతే అలా చేస్తాను. నా వరకు నాకు పాపం తగలకుండా అయితే అలా చేస్తాను. అంతకుముందు పూజ చేశాను కాబట్టి ఇక గోడలంతా నల్లగా అయిపోయినాయి. ఇంకా షెల్ఫ్ మొత్తం క్లియర్ చేసి క్లీన్ చేసుకున్నాను. న్యూస్ పేపర్ కూడా వేసాను. తర్వాత ఇప్పుడు ఆ షెల్ఫ్ ప్లేస్లోకి నేనైతే నాకు ఓవెన్ ఉంది, ఆ ఓవెన్ అయితే పెట్టుకోవాలని బయటికి తీసింది అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది ఆ ఓవెన్ బయటికి తీయక. అందువల్ల అందులో పురుగులు అయితే చాలానే తయారయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. అక్కడ మేము పాత ఇంట్లో, అంటే అంతకుముందు మేము ఉన్న ఇంట్లో నూనె పురుగులు ఏమో సంథింగ్ అంటారు, అవి అయితే ఎక్కువ ఉండేవి, చాలా ఘోరంగా ఉండేవి అనమాట. ఎందుకంటే అక్కడ వెంటిలేషన్ ఉండకపోవడం వల్ల జిడ్డుగా ఉండేది కిచెన్ అంతా. దానివల్ల పురుగులు అయితే ఎక్కువ తయారయ్యాయి. ఇంకా అవన్నీ అయితే ఇక్కడికి షిఫ్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ ఆ డబ్బాలో రెడీగా బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. అంటే ఇన్ని రోజులు అందులో ఎంజాయ్ చేస్తున్నాయి, నేను ఇంకా ఓపెన్ చేయగానే అవి బయటకు వచ్చేసాయి. ఇంకా డబ్బా అయితే పడేసాను, పాడైపోయింది. అంతేకాకుండా అందులో పురుగులు ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఓవెన్ అయితే బయటికి తీసాను. ఇది కొన్నామన్న పేరు తప్ప వాడింది అయితే చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫుడ్ వేడి చేసుకోవడానికి లేదా కేక్ అలా చేయడానికైతే యూస్ చేస్తున్నా. అది కూడా పాడైపోతుందని యూస్ చేస్తున్నా, లేకపోతే అది బయటకు తీసే అంత అవసరం ఇప్పుడు రాలేదు. ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఇంకా నైట్ తోమేసిన అంట్లు అవి కూడా లైట్గా సర్దేశాను అనమాట. మొత్తం ఏమీ ఇంకా సర్దలేదు, ఇంకా పని చాలా ఉంది. అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా. ఇంకా నిన్న అయితే పూజ పైన అదంతా పెట్టుకున్నాను కదా, అవన్నీ అయితే క్లియర్ చేసేసా. అంటే క్లియర్ చేయడం అంటే సర్దలేదు, మళ్ళీ అవన్నీ పక్కకి కనిపిస్తుంది కదా వైట్ కలర్ కవర్లో, అవి అలానే ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో ఏంటో అనేది చెక్ చేసుకొని అన్నీ ఒక డబ్బాలో అరేంజ్ చేసుకోవాలి. దానికి నాకు ఇంకా కొంచెం ఓపిక రావాలన్నమాట. అందువల్ల అది అట్లానే పెండింగ్లో ఉంది. ఇంకా అన్నీ సగం అవుతున్నాయి అనమాట. ఒకేసారి చేసేంత ఓపిక లేదు, అందువల్ల రోజు ఒకటి చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఈ అలారం క్లాక్ అయితే మా బాబు కోసం కొన్నామన్నమాట. వాడు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎర్లీగా లేవట్లేడు, నైట్ కూడా ఎర్లీగా పడుకోవట్లేదు. ఇలా చేస్తే అది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తే నాకు అలారం పెట్టండి, మేము టైంకి లేసి టైంకి రెడీ అయితే అన్నాడు. సరే ఇంకా వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి, సరే కొన్నాక చూద్దాం వాడు ఫాలో అవుతాడా లేదా అనేది అనుకొని ఒకటైతే ఆర్డర్ చేసాము. ఒక 2 days అంటే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు, జస్ట్ అలా వచ్చింది, ఓపెన్ చేసాము, బ్యాటరీ కూడా వేసి చెక్ చేసాము, బాగానే వర్క్ అవుతుంది. కానీ ఇంతవరకు అలారం అయితే పెట్టుకోలేదన్నమాట. ఒక 2 to 3 days తర్వాత అది సడన్గా పడిపోవడం వల్ల ముందున్న అద్దం అయితే పగిలిపోయింది. అది ఎలా పడింది, ఎవరి వల్ల పడింది అనేది కూడా ఒక పెద్ద స్టోరీ అనమాట. అది ముందు వీడియోలో అయితే
అది చెప్తాను. ఇంకా దీనికైతే అద్దం అయితే మార్పియాలని అనుకున్నాను, ఎందుకంటే కొత్త క్లాక్ పడేయడం అయితే ఇష్టం లేదు. బాగుంది క్యూట్గా ముద్దుగా అని చెప్పి ఇక ఆ అద్దం మార్పిద్దాము. ఇంకా అద్దం మార్పించాక వాడికి టైం సెట్ చేద్దాం, ఆ టైంకి పడుకోవాలి లేవాలి అనేది, వాడికి బెడ్ టైం ఏంటనేది మొత్తం చెప్తే వాడే ఫాలో అవుతాడు. ఇంకా అలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాడికి ఒక డిసిప్లిన్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఏజ్ నుంచి ఏది ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో కూడా అదే అలవాటు అవుతుందని చెప్పి ఇంకా మేము ఇప్పటి నుంచే అన్నీ కొన్ని వాడికి నేర్పించడం చెప్పడం లాంటివి చేస్తున్నాము. ముందు ఇబ్బంది పడకుండా ఉంటాడు కదా, అంటే అన్నిట్లోనూ పంచువాలిటీ విషయంలోనూ ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఇప్పటి నుంచి అన్ని డిసిప్లిన్ అనేది నేర్పిస్తే మంచిదని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. దీనికైతే ఇక ఈ రోజన్నా రేపన్నా ఖచ్చితంగా గ్లాస్ అయితే మార్పిస్తాను. ఎందుకంటే చూడండి ఎంత క్యూట్గా ఉందో, అంటే మంచిగానే వర్క్ చేస్తుంది. ఇలా గ్లాస్ పగిలినా సరే అది గట్టిగానే ఉంది. గ్లాస్ ఒకటి పగలుకుంటుంటే బాగుండేది, బ్యాటరీస్ వేసినా వర్క్ అవుతుంది, కానీ పగిలిన దాంట్లో క్లాక్తో టైం చూడకూడదు అంటారు కదా, అందువల్ల. ఇంకా ఈ మ్యాట్ అయితే క్లీన్ చేసి 10 days అయింది. 10 daysకి ఇలా అయిపోయింది అనమాట. ఇంకా దీని పని కూడా ఉంది, ఇది కూడా క్లియర్ చేయాలి. కొంచెం కలర్ఫుల్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఏమవుతుందో మరి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.